విశాఖపట్నం తీరంలో ఉన్న అందమైన గ్రామం సీతారామపురం. అక్కడ 10 ఏళ్ల అర్జున్ తన తల్లి లక్ష్మితో కలిసి నివసించేవాడు. సముద్రపు అలల సవ్వడి వింటూ దూరంగా కనిపిస్తున్న హోరున వీచే గాలిని చూస్తూ అర్జున్ తరచూ తన తండ్రిని తలుచుకునేవాడు. సముద్రంలో తండ్రిని కోల్పోయినప్పటి నుండి అర్జున్ కళ్ళలో ఒక చిన్న దిగులు ఉండేది. కాని గుండె నిండా ఏదో సాధించాలనే పట్టుదల ఉండేది. అర్జున్ వాళ్ల ఇల్లు చాలా చిన్నది. కనీసం విద్యుత్తు కూడా ఉండేది కాదు. సాయంత్రం అవ్వగానే ఇల్లంతా చీకటి అలుముకునేది. అర్జున్ ఒక చిన్న కిరోసిన్ దీపం వెలుగులో తన పుస్తకాలు చదువుకునేవాడు. ఆ నూనె వాసన, తక్కువ వెలుతురు అతనికి ఇబ్బంది కలిగించినా చదువుపై ఉన్న శ్రద్ధ అతన్ని ఆపలేకపోయింది. అతని తల్లి లక్ష్మి పక్కనే కూర్చుని పనులు చేసుకుంటూ అతన్ని గమనిస్తూ ఉండేది. ఒక రాత్రి దీపం ఆరిపోయినప్పుడు అర్జున్ నిరాశగా కూర్చున్నాడు. అప్పుడు లక్ష్మి అతని దగ్గరకు వచ్చి, చూడు అర్జున్, చీకటి శాశ్వతం కాదు. ఆకాశంలో సూర్యుడు పగలే కాదు, తన వెలుగును మన ఆలోచనల్లో కూడా నింపుతాడు. కష్టపడితే నువ్వే ఒక వెలుగు అవుతావు అని ధైర్యం చెప్పింది. ఆ మాటలు అర్జున్ మనసులో గాఢంగా నాటుకున్నాయి. చీకటిని తరిమికొట్టే మార్గం ఏదైనా ఉందా అని అతను ఆలోచించడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు పాఠశాలలో అర్జున్ తన సైన్స్ మాస్టారు సోమయ్యను కలిశాడు. మాస్టారు, మా ఇంట్లో వెలుగు కావాలి. కరెంటు లేకుండా వెలుగును తీసుకురావచ్చా అని అడిగాడు. సోమయ్య మాస్టారు అర్జున్ ఆసక్తిని చూసి సంతోషించారు. ఆయన అర్జున్కు సూర్యరశ్మి నుండి విద్యుత్తును ఎలా తయారు చేయవచ్చో, అంటే సౌరశక్తి, సోలార్ ఎనర్జీ గురించి వివరించారు. సోమయ్య మాస్టారు తన దగ్గర ఉన్న ఒక చిన్న సోలార్ సెల్ను అర్జున్కు చూపించారు. ఇది సూర్యుని కిరణాలను పట్టుకుని విద్యుత్తుగా మారుస్తుంది అని చెప్పారు. అర్జున్ ఆ చిన్న వస్తువును చేతిలోకి తీసుకుని ఆశ్చర్యంగా చూశాడు. ఆ క్షణమే అతను తన గ్రామానికి వెలుగులు తేవడానికి ఒక సోలార్ ప్యానెల్ తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. అర్జున్ తన ప్రాజెక్ట్ కోసం కావలసిన వస్తువుల కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఊరిలో పాత సామాన్లు అమ్మే చోట తిరిగి కొన్ని తుప్పుపట్టిన వైర్లు, పాత గాజు ముక్కలు, చిన్న చిన్న మోటార్లు సేకరించాడు. డబ్బులు లేకపోయినా తన మేధస్సుతో ఆ పాత వస్తువులను ఎలా ఉపయోగించాలో అతను ప్లాన్ చేసుకున్నాడు. అర్జున్ పగలు బడికి వెళ్లి రాత్రిపూట తన సోలార్ ప్యానెల్ తయారీలో నిమగ్నమయ్యాడు. పాత అట్టపెట్టెలు, సిల్వర్ పేపర్ మరియు సేకరించిన సోలార్ సెల్స్తో ఒక చిన్న పరికరాన్ని సిద్ధం చేశాడు. చాలాసార్లు ప్రయత్నం విఫలమైనా తల్లి మాటలను గుర్తు తెచ్చుకుంటూ మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు. చివరకు ఒక చిన్న బల్బు వెలిగినప్పుడు అతని ఆనందానికి అవధులు లేవు. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలు జరిగాయి. అర్జున్ తన సొంతంగా తయారు చేసిన సోలార్ ప్యానెల్తో అక్కడికి వెళ్లాడు. చుట్టూ ఖరీదైన పరికరాలు ఉన్నా అర్జున్ ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. ఒక జడ్జి అతని దగ్గరకు వచ్చి, నువ్వు దీన్ని పాత వస్తువులతోనే చేశావా అని ఆశ్చర్యంగా అడిగారు. అర్జున్ వినయంగా తన కథను, తన గ్రామం ఎదుర్కొంటున్న సమస్యను వివరించాడు. సైన్స్ ఫెయిర్లో అర్జున్కు ప్రథమ బహుమతి లభించింది. బహుమతిగా వచ్చిన ట్రోఫీని పట్టుకుని అతను పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లాడు. ఆ రాత్రి తన ఇంటి ముందర తను తయారు చేసిన సోలార్ లైట్ను వెలిగించాడు. ఆ వెలుగులో తన తల్లి కళ్లలో ఆనంద బాష్పాలను చూసినప్పుడు తను తండ్రిని కోల్పోయిన బాధ కంటే ఏదో సాధించాననే తృప్తి ఎక్కువగా కలిగింది. సంవత్సరాలు గడిచాయి. అర్జున్ కష్టపడి చదివి ఒక గొప్ప సోలార్ ఇంజనీర్ అయ్యాడు. ఇప్పుడు సీతారామపురం చీకటిలో లేదు. గ్రామంలోని ప్రతి ఇంటిపైన అర్జున్ ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ మెరుస్తున్నాయి. ఒకప్పుడు కిరోసిన్ దీపం కింద చదువుకున్న బాలుడు ఈరోజు ఒక ఊరికే వెలుగు ఇచ్చే సూర్యుడయ్యాడు.